గుడ్ మార్నింగ్ త్యాగు. గుడ్ మార్నింగ్ డాక్టర్. బెటర్. బెటర్ అంటే ఏమని చెప్పి, ఎలా చెప్పి ఆయనకు అర్థమయ్యే భాషలో వివరించగలుగుతాను? కళ్ళు తెరిచేటప్పటికి తనని ఆవహించే ఆ కంగారు, భయము లేవు. బుర్ర గిర్రున తిరిగే గాబరా కూడా లేదు. అన్నింటికంటే ముఖ్యమైంది, నిన్న రాత్రి ఏం వాగాను, ఎలాంటి మాటలు మాట్లాడి, ఎలా ప్రవర్తించి ఏం గొడవ చేశాను అన్న భయాలు లేవు. వాటి నుంచి విడుదల పొందాను అని ఆయన దగ్గర ఎలా చెప్పను? ఎలా వివరించి చెప్పగలను? ఒక రకమైన జంకుతో త్యాగు ఏం చెప్పాలో తెలియక నిల్చుని ఉండడం చూసి ఐ అండర్స్టాండ్ అన్నట్లుగా డాక్టర్ రెడ్డి మనసారా నవ్వాడు. ఇవాళ కొన్ని సైకలాజికల్ టెస్టులు చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? మీరు ఎందుకు తాగుబోతుగా మారింది? దానికి అసలు కారణం ఏమిటి? మీ బాల్యం, ఆ బాల్యంలో మీ మనోభావాలు, భయాలు గురించి చాలా విషయాలు అడిగాను. జ్ఞాపకం ఉందా? అదే మాదిరి ఇప్పటి మీ మనోభావాల్ని, ప్రస్తుతపు మీ మానసిక స్థితి తెలుసుకోవడానికి ఈ టెస్టులన్నీ అవసరం. షల్ వి స్టార్ట్? వస్తూ డాక్టర్ రెడ్డి కాగితాలు చుట్టలు చుట్టి తీసుకొచ్చారు. వాటిని మంచం మీద ఉంచారు. ముందు వీ విల్ స్టార్ట్ విత్ అసోసియేషన్ ఆఫ్ వర్డ్స్. నేను మాట అంటాను, అది వినగానే మీ మనసులో ఏ మాట వస్తుందో ఆ మాట చెప్పేయాలి. ఆలోచించి బదులు చెప్పకూడదు. చిన్నపిల్లల్ని అడుగుతున్నట్లు ఈ మాటలేమిటని నవ్వకుండా నేను అనే మాటకు మీకు ఏం మాట తడుతుందో అది వెంటనే పైకనేయండి. ఓకే అన్నారు. తర్వాత రిలాక్స్ త్యాగు, రిలాక్స్ అని నవ్వుతూ ఆకాశం అన్నారు. త్యాగు గబుక్కున మేఘం అని బొట్లు చెప్పాడు. గుడ్. గులాబీ పువ్వు, ముళ్ళు, దాహం, విస్కీ, డబ్బు, పొగరు, సెక్స్, అసహ్యం. మొత్తం 10 మాటల దాకా అడిగారు డాక్టర్ రెడ్డి. పక్కన నిల్చున్న అసిస్టెంట్ డాక్టర్ అడిగిన మాటల్ని, త్యాగు సమాధానాల్ని గబగబా రాసుకుంటున్నాడు. ఇప్పుడు సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్. నేను వాక్యం చెబుతాను, అది మీరు పూర్తి చేయాలి. నవ్. ఆ అమ్మాయి ఒక పక్కగా కూర్చుని, త్యాగు ఒక క్షణం ఆలోచించిన తర్వాత కుళ్ళుకుళ్ళి ఏడ్చింది అన్నాడు. ఈమె అద్భుతంగా పాడుతూ ఉంటే లోపలికి ప్రవేశించి అతను, చాలు ఆపు అన్నాడు. దాంపత్యం అంటే దెబ్బలాట, వాదోపవాదాలతో నిండింది. ఇంకో 4-5 వాక్యాలు త్యాగు పూర్తి చేసిన తర్వాత డాక్టర్ 6, 7, 8 అంకెలు గల వరసలు చెప్పి అవి తిరిగి చెప్పమని మెమరీ టెస్టు ముగించాడు. చివరికి టిఏటి టెస్టు. ఈ చిత్రాలు చూసి మీకు తెలిసిన మాటల్లో కథ చెప్పండి చూద్దాం. డాక్టర్ 8 పటాలు చూపించారు. ఒక చిత్రంలో ఒక స్త్రీ, ఒక పురుషుడు, మరో బొమ్మలో ఒక ఆడది మట్టుకే తల దూకుంటూ నిల్చుంది. ఇంకో దాంట్లో 2 పిల్లలు. అన్ని పటాల్లో వివిధ రకాలైన మనోభావాలు, రకరకాల భావాలు ఆ ముఖాల్లో కనబడుతున్నాయి. ఒక్కొక్క చిత్రానికి ఒక్కొక్క కథ ఊహించి అల్లి చెప్పడం త్యాగుకి శ్రమగానే ఉంది. 3 చిత్రాలకి కథ చెప్పి 4వ బొమ్మ నుంచి త్యాగు మాటలకి తడుముకుంటూ ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతుంటే డాక్టర్ అసిస్టెంట్కి సంజ్ఞ చేశారు. వారు ఆ చుట్టిన పేపర్లు, చిత్రపటాలు, రాసుకున్న నోట్సు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ టెస్టుల వల్ల ఏం తెలుసుకున్నారు డాక్టర్? చాలా విషయాలు తెలుసుకున్నాను త్యాగు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ ఎనీథింగ్ నౌ. నీతో ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. అవి ఇంకా కొన్ని టెస్టులు చేశాక వివరంగా అన్ని విషయాలు నేనే చెబుతాను. మీరు చాలా శ్రమపడున్నారు. బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారా? అయితే ఒక గ్లాసుడు పళ్ళరసం ఇమ్మని చెబుతాను. అది తాగి కాంపోజు తీసుకుని హాయిగా శుభ్రంగా నిద్రపోండి. మిగతావి సాయంత్రం చూసుకుందాం. డాక్టర్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఆయన అసిస్టెంటు పళ్ళరసం గ్లాసు, కాంపోజు ఇంజెక్షను తీసుకునొచ్చాడు. ఈ రోజు నుంచి మీ మందులు తగ్గించబోతున్నాం. క్రమంగా కాస్త కాస్త తగ్గించుకుంటూ రమ్మన్నారు డాక్టర్. దట్ మీన్స్ యు ఆర్ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ ది పాత్ ఆఫ్ రికవరీ. అతను అంటున్న మాటలు వింటూనే త్యాగు నిద్రలోకి జారుకున్నాడు. మొదటి 3 రోజులుగా భయంకరమైన కలలు, మనిషిని కంగారు పెట్టేటటువంటి ఆలోచనలు, ఇలాంటివి ఏమీ లేకుండా నిశ్చింతగా నిద్రపట్టడం చేత మధ్యాహ్నం 2 గంటల వేళ కళ్ళు తెరిచి విద్య వండి పంపిన రుచికరమైన పదార్థాల్ని ఆత్రంగా తిన్నాడు. కొంచెం కూడా ఎండపడని దట్టమైన చెట్ల నీడల మధ్యకి నడిచాడు. అక్కడే ఒక చెట్టు నీడన ఎత్తుగా ఉన్న ప్రదేశంలో చెట్టు మొదలకు అనుకుని కూర్చుని గడిచిన 6 రోజులు ఒక్క చుక్క కూడా ముట్టుకోకుండా, ఒక్క బొట్టు కూడా తాగకుండా తాను ఎలా ఉండగలిగింది ఆలోచించుకుంటూ ఆశ్చర్యపడుతున్నాడు. మొదటి 3 రోజులు డ్రింకు లేకపోవడం చేత గొంతు తడి అరుచుకుపోవడం,
ఒళ్ళంతా మంటలతో నొప్పులతో సుళ్ళు తిరిగిపోవడం, తన కేకలు, అరుపులు, చిందులు ఇవన్నీ నిజంగానే జరిగాయి. డాక్టర్ చెప్పినట్టు మొదటి 3 రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఇప్పుడు కూడా డ్రింకు జ్ఞాపకం వస్తే తలుచుకుంటే నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి. డాక్టర్ గతించిన రోజుల గురించి అడుగుతున్నప్పుడు, ఆ సంఘటనల్ని తిరిగి అడుగుతున్నప్పుడు తల వెనక ఏదో పక్షి ముక్కుతో పొడుస్తున్నట్టు బాధ, టక్ టక్మని కొళ్ళగిస్తున్న శబ్దం. ఎంత బాధైనా పర్వాలేదు, తాగాలి అన్న తీవ్రమైన బాధ, కుతి ఇక మీద కలగబోదు. ఇక నుంచి అటువంటి యమబాధ ఉండబోదనుకుంటా. ఈ మార్పు మందుల సహాయం వల్ల కలిగిందా, లేక మనోబలం వల్ల ఏర్పడిందా? ఏ కారణం చేత? ఏది అసలైన కారణం? ఆలోచనా భారంలో మునుగున్న త్యాగు డాక్టర్ రెడ్డి తన పక్కన నిల్చున్న విషయం కూడా గమనించలేదు. హలో, వేర్ అంటూ డాక్టర్ విష్ చేసేసరికి అతను ఉలిక్కిపడి వర్తమానంలోకొచ్చాడు. డాక్టర్ వచ్చేసారా? టైం 4 గంటలయిందా? ఎంతసేపు ఇక్కడ కూర్చునున్నానా? త్యాగు గబుక్కున లేవబోయాడు. డాక్టర్ అతని భుజం మీద చేయి వేసి కూర్చో అంటూ లేవకుండా ఆపారు. ఇక్కడే ప్లెజెంట్గా ఉంది. వీ విల్ సిట్ హియర్ అండ్ టాక్ అంటూ ఆయన కూడా పక్కన కూర్చున్నారు. 2 నిమిషాల సేపు ఇద్దరి మధ్య మౌనం. పసుపచ్చ రంగులో ఉన్న ఒక పికిలి పెట్ట వరుసగా ఉన్న మెట్ట తామర పువ్వు మీద కూర్చుని ఆ పువ్వు కింది భాగాన్ని తన చిన్ని ముక్కుతో పొడిచి తేనె తాగేసి రెక్కలు చాచుకుని మరో పువ్వు మీదకు వాలింది. వెల్, త్యాగు డాక్టర్ వైపుకి తల తిప్పాడు. మీ గురించి మీరు చెప్పిన విషయాలు చాలవని అనిపిస్తోంది. త్యాగు, మీరు మొహమాట పడకుండా మీ గురించి ఇంకా వివరాలు చెప్పాలి. దట్ విల్ హెల్ప్ మీ. మీ గురించి మీరే ఆత్మ విమర్శన చేసుకుని చూడండి. అది ప్రయత్నించి చూడండి. నా గురించి నేనే విమర్శ చేసుకోవాలా? త్యాగు జీవం లేని నవ్వు నవ్వాడు. నా గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు డాక్టర్. నాకు తెలిసినవన్నీ ముందే చెప్పేశానుగా. నాట్ ఇనఫ్ త్యాగు. మీరు చాలా సాధు స్వభావం కలవారని, బుద్ధిమంతుడైన పిల్లవాడే ఉంటారని తెలుసుకున్నాను. ఇంకా ఏమైనా బయటికి చెప్పని విషయాలున్నాయా? ఏమన్నా చెప్పండి, ప్లీజ్ ట్రై. త్యాగు ఏదో యోచిస్తున్నట్లుగా కొన్ని క్షణాలు కూర్చుని తర్వాత నిదానంగా మాట్లాడడం ఆరంభించాడు. నేను సాధువునే కాదు, చాలా పిరికివాణ్ణి కూడా డాక్టర్. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆడపిల్ల అని పిలుస్తుండేవారు. నేను నా పుస్తకాలు, చదువు ఇంకేమీ తెలియని మొద్దునని హేళన చేస్తుండేవారు. ఒక రోజున కాకపోతే ఇంకో రోజునైనా పుస్తకాల పురుగుగా మారిపోతానని నానా కాశీ ఇద్దరూ టీజ్ చేస్తుంటే అది నిజంగానే జరిగిపోతుందని చాలా రోజులు రాత్రివేళ నిద్రలో ఏడుస్తూ ఉండేవాణ్ణి. డాక్టర్, అర్ధరాత్రి మెలకు వస్తే ఒళ్ళంతా ముడుచుకుపోయినట్లు, ఒళ్ళంతా కుచించుకుపోయి పురుగులుగా అయిపోయినట్లు అనిపించి గజగజ వణికిపోతుండేవాణ్ణి. తెల్లవారి లేచాక గాని ఆ భయం పోయేది కాదు డాక్టర్. వాట్ ఏ డ్యామ్ ఈడియాటిక్ ఫూల్ ఐ హ్యాడ్ బీన్. తన చిన్నతనంలో పిచ్చి భయాల్ని ఇప్పుడు తలచుకుని ఒక రకమైన జాలి, నవ్వు రెండూ మిళితం చేసి మాట్లాడుతున్నాడు త్యాగు. అతని నవ్వులో డాక్టర్ కూడా పాలు పంచుకున్నారు. ఈ భయాలకి అసలు కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించి చూసారా? అటువంటి ఆలోచనలు మీకెప్పుడూ రాలేదా త్యాగు? త్యాగు కొద్ది క్షణాలు యోచించాడు. లేదు అన్నట్లు పెదవి విరిచాడు. నా స్వభావం అయ్యుండొచ్చు అన్నాడు వెనువెంటనే. అది వదిలేయండి. నేను అడిగే ఈ విషయాలకి జవాబు చెప్పండి. చిన్నతనంలో మీరు చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. క్లాసులో ఫస్ట్ వచ్చేవారు. చూడ్డానికి బాగా అందంగా ఉండేవారని నారాయణ చెప్పారు. అలాంటప్పుడు నేను తెలివైన వాడిని, అందంగా ఉంటానంటూ మీ ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు మీకు గర్వం లాంటిది వచ్చేది కదా? బాగా ఆలోచించి చెప్పండి. ఎప్పుడు ఇలాగే భయం భయంగా ఉంటుండేవారా? మీకు స్కాలర్షిప్ ఉండేదని కాలేజీలో చాలా ప్రైజులు పొంది కూడా నేను తెలివైన వాణ్ణి అన్న గర్వం ఉండేది కదా? పొగరా, గర్వమా, అహంకారమా, గాడ్ అవన్నీ వేసమంత కూడా లేవు డాక్టర్. ఉంటే మా నాన్న సాగదీసి పారేయకుండా ఉంటారా? భజగోవింద శ్లోకాన్ని రోజుకి 10 సార్లు వర్ణించేవారు. ధనం, రూపం, అంతస్తు అని గర్వపడకు. ఇవన్నీ క్షణభంగురాలు. ఊర్లో ఎంతో తెలివైన వారిని వంచిన వ్యక్తి మా నాన్న. ఆయన ముందు గర్వంగాని పొగరుగాని అబ్బే నో. గబాల ఏదో జ్ఞాపకం వచ్చి నవ్వాడు త్యాగు. డాక్టర్ మాట్లాడకుండా ఉండిపోవడంతో అతనే తిరిగి ఆరంభించాడు. ఇందులో తమాషా ఏంటంటే గర్వం ఉండకూడదు అని ఇతరులందరికీ ఉపదేశం చేసిన మనిషికి నిలువెల్లా గర్వం. తనంతవాడు లేడన్న అహంభావం. నా అంత చదువుకున్నవాడు ఉంటాడా, తెలివైనవాడు ఉంటాడా అని
పైకి కనిపించేటట్టే గుండె చొరుచుకొని చెప్పగలిగేంత అహంభావం. ఆ సెల్ఫ్ ప్రైడ్ చేతనే తనకంటే అందంగా ఉన్న అమ్మని, ఆమె తెలివితేటల్ని సహించలేక ఆమెని కాల్చుకు తినేవారు డాక్టర్. అమ్మ అందం ఎలా చెప్పను? చిత్రకారుడు చిత్రించిన కావ్య నాయికలాగా ఉండేదని మీకు తెలుసా? అమ్మ పాట పాడిందంటే ఆ కంఠం వింటుంటే ఆకలి దప్పులు మరిచిపోయి రోజులకు రోజులు గడిపేయొచ్చు. కానీ ఈ మనిషున్నాడే, మా తండ్రి, ఆయనకి ఈ పాట అక్కర్లేదు. భోగంవాళిలులా ఎప్పుడు చూసినా ఈ పాటలేంటి అంటూ అరుస్తుండేవారు. ఎవరు? అమ్మ. అమ్మ భోగందా? అమ్మకి ఆ వేషాలన్నీ తెలియవు డాక్టర్. ఆ భోగం టక్కులన్నీ పిన్నికి తెలుసు. నాన్నని వలలో వేసుకోవడానికి అది వేసే వేషాలు తలుచుకుంటే చాలు. చి, డిస్గస్టింగ్. ఆ వేషాలన్నీ ఆయనకి నచ్చడం చేతనే గతిలేక అణిగిమణిగి పడున్నారు. ఆ సిగ్గులేని మనిషికి లజ్జలేని ఆడ దొరికింది. బిగబట్టిన ఊపిరి దీర్ఘమైన నిట్టూర్పు రూపంలో బయటికి రాగా రెండు కళ్ళు మూసుకున్నాడు. జ్ఞాపకాల మడతల్లోంచి బయట పడలేనట్లు తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు. డాక్టర్ రెడ్డి అతని భుజం మీద చెయ్యేసి, ఎవరిని అలా తిడుతున్నారు? మీ నాన్ననా లేక మీ పిన్నినా? ఎవరినంటున్నావు అన్న ప్రశ్నకి త్యాగు కళ్ళు తెరవకుండానే అవును అంటూ తలాడించి, ఆ టెరిబుల్ బిచ్ అన్నాడు తిరిగి. ఆ ఎండి పీకుపోయిన ముఖం, పీచులా పండిపోయిన తల, గాడ్! అమ్మ స్థానంలో ఆ మనిషి, ఈ సిగ్గులేని మనిషి దాన్ని చూసుకుని ఒళ్ళు మరిచిపోయాడు. అది ఎలా సంభవం డాక్టర్? భోగం టక్కుల చేత, భోగం వేషాల వల్లే నాన్నని తన చేతుల్లో పెట్టుకుందంటారా? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వేళ సిగ్గు లజ్జ లేక ఒంటి మీద తెలివిలేని విధంగా, భగవంతుడా! అది ఒక చౌకబారు ఆడది, భీకరమైన ఆడది. అలాగే దాని ప్రవర్తన ఉంది. చాలా రోజులుగా తన మనసులో దాచుకున్న ఆ సంఘటనల్ని, ఆ విషయాల్ని ఒక్కసారి బయటకు కక్కాలన్న ఆవేశము, పిచ్చి కోపము అతని మాటల్లో ప్రతిధ్వనించాయి. మా నాన్న ఊళ్ళో అందరికీ ఉపదేశాలు చేస్తారని చెప్పాను కదా! దానికి మరో ఉదాహరణ ఈ సెక్సు. నారీ స్తనపర నాభి దేశం యతన్మమ స్వాత్సాతి వికారం మనసి విసినితయ వారం వారం. స్త్రీ స్తనము, నాభి మొదలగు వాటిని చూసి మోహపడకు. అవన్నీ ఉత్త మాంసము అని క్షణక్షణం జ్ఞాపకం ఉంచుకో అని వేదికనికి అద్భుతంగా ఉపన్యాసం ఇచ్చేవారు. నా చెల్లెలి వసు అలా పక్క మీద పడున్నప్పుడు అది చచ్చిపోయిన రోజు కూడా ఊరకుక్కలా దానికోసమే, ఆ వెధవ సెక్స్ కోసమే అలమటించిపోయారే. ఈ యావకి పిన్ని దగ్గరున్న ఆ భోగం వేషాలు సరిగ్గా సరిపోయాయి. ఇద్దరికీ జంతువుల్లా పొరలడం తప్ప వేరు ధ్యాస లేదు. అది నిజంగానే ఒక వేశ్య, సరైన భోగంది. అటువంటి అధిక ప్రసంగం చేశానేమో, హద్దులు మీరి మాట్లాడనేమోనన్న భయంతో త్యాగు మాటల్ని టక్కున ఆపేశాడు. భయం భయంగా చూశాడు. ఆ తర్వాత తన మీద తనకే కోపం వచ్చినట్లు తల ఉంచుకుని కూర్చుండిపోయాడు. గబుక్కున నేల మీద నుంచి లేచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతాన ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డాక్టరు పక్క నుంచి లేచాడు. 10 అడుగులు ఇటు అటు నడిచాడు. అదిరే పెదిమలతో, వణికే చేతులతో అటు ఇటు తిరుగుతున్న త్యాగు భుజం మీద చేయి వేసి అనునిస్తున్నట్లుగా, కమాన్, రిలాక్స్. మీరు తప్పుగా ఏమీ మాట్లాడలేదు. అంత భయపడ్డానికి ఇందులో ఏముందని అంటూ నెమ్మదిగా ధైర్యం చెబుతూ అతనిని ఊరుకోబెట్టాడు డాక్టర్ రెడ్డి. కొంచెం సేపటికి త్యాగు సర్దుకున్నాడు. అతను మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు అన్నది గ్రహించుకుని అతనికి ఎదురుగా నిల్చున్నాడు డాక్టర్. మీ పిన్నిని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆమెని గురించి పొరబడుతున్నారు. మొదట్నుంచి ఆమెని వక్ర దృష్టితో చూడడం అలవరుచుకున్నారని నేను అనుకుంటున్నాను. త్యాగు, ఆమెని, ఆమె ప్రయత్నాల్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోక ఒక నిశ్చయానికొచ్చి ఆమెని అసహించుకోవడం నేర్చుకున్నారని తోస్తోంది. ఆయన పూర్తిగా చెప్పనివ్వకుండా త్యాగు గొంతు హెచ్చించి కాస్త బిగ్గరగానే చెప్పడం మొదలుపెట్టాడు. నో డాక్టర్, మీరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఆవిడకు నన్ను చూస్తే గిట్టదు. సందు దొరికితే చాలు నాన్న దగ్గర నా మీద చాడీలు చెప్పడమే ఆ మహారాణి గారి పని. అంతా నటన, వేషం వేయడంలో దిట్ట. ఆవిడ గారి నాలికకు నరం లేదు. అదే దుర్మార్గురాలండి. హానెస్ట్గా చెబుతున్నాను. ఎందుచేత దుర్మార్గురాలు అంటున్నారు? మీ నాన్న దగ్గర చాడీలు చెప్పిందనా? లేకపోతే భర్త పిలిచినప్పుడల్లా వెళ్ళి అతన్ని తృప్తిపరిచిందన్న కారణం వల్లనా? మొగుడికిష్టమైన విధంగా నడుచుకోగలిగింది అన్న కారణం చేతనా? ఎందువల్ల త్యాగు? చెప్పు, ఏ కారణం చేత? నిజం త్యాగు, మీ అమ్మ ఒక సౌందర్య దేవత అని మీరు, నారాయణ, మీరంతా చెబుతున్నారు. మీ అమ్మగారు తెలివైంది, సమర్థురాలు అని మీరు చెబుతున్నారు. అటువంటి మనిషి స్థానంలో మీ పిన్నొచ్చింది. రైట్, ఒప్పుకుంటాను. ప్రథమ కోపం గల భర్త, 14 ఏళ్ల సవితి కొడుకు. ఇవేగాక అందమైన తెలివైన సవితి.
థింక్ ఆఫ్ హెర్ పొజిషన్. త్యాగు, ఆమెకు అందం లేదు, డబ్బున్న ఇంట్లోంచి రాలేదు, రెండో భారీగా ఈ ఇంటికొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మీ పిన్ని భర్తని తన వైపు తిప్పుకోవాలంటే చేయగలిగిందేంటో చెప్పండి. ఆమెకు తెలిసింది ఉన్నది ఒకే ఒక్క మార్గం సెక్స్ ఒకటే కదా. మీ నాన్నకి దేహలాలస జాస్తి అని, సెక్స్ మీద విపరీతమైన వ్యామోహం ఉండుండేదని మీ మాటలను బట్టి తెలుస్తోంది. సో మీ పిన్ని భర్తని లొంగ తీసుకోవడానికి ఆయనకిష్టమైన రీతిలో నడుచుకుంటే అందులో తప్పేంటి? దాంపత్య జీవితంలో సెక్స్ ఒక ముఖ్యమైన విషయం త్యాగు. మీ పిన్ని మీ తండ్రి దగ్గర ఈ మాదిరి నడుచుకుంది భర్తతోనే కదా. ఇందులో అసహ్యపడాల్సింది ఏముంది? మీ నాన్న చెప్పినట్లు వినకపోతే ఆవిడికి దారేది? కలిగిన వాళ్ళు కాకపోవడం చేతనే రెండో పెళ్లివాడికిచ్చారు. మీ నాన్నని ఎదిరిస్తే, ఆయన చెప్పినట్లు నడుచుకోకపోతే మీ అమ్మ జీవితంలాగానే బ్రతికినన్నాళ్ళు తిట్లు తన్నులు తింటూ బతకాల్సి వచ్చేది. అలా కాక మీ పిన్ని ఎన్నుకున్న మార్గం, ఆమె నడుచుకున్న తీరు సరైందని నాకు అనిపిస్తోంది. ఒంటరిగా కూర్చున్నప్పుడు నిదానంగా ఆలోచించి చూడండి త్యాగు. నేను చెప్పిన దృష్టిలోంచి మీ పిన్ని వైపు నుంచి ఆలోచించి చూస్తే నా మాటలు మీకు తప్పకుండా అర్థమవుతాయి. త్యాగు జవాబు చెప్పలేదు. నిజంగానా? పిన్ని నిజంగా సిగ్గుమాలిన మనిషి కాదా? ఆమె కావాలని ఇటువంటి సిగ్గుమాలిన పనులు చేయలేదా? నిజంగానేనా? మూసిన కళ్ళు తెరిచేవాళ్ళకి సూర్యుడు అస్తమించడానికి సంసిద్ధుడవుతున్నాడు. ఆకాశం ఎరుపు పసుపు కలిపిన రంగులోంచి క్రమంగా పచ్చవర్ణంలోకి మారడం ఆరంభించింది. గబాలన చల్లగాలి వీచడం ఆరంభించింది. గాలిలో చిరుచలి కలిసినట్లుగా ఉంది. త్యాగు, అతను కళ్ళెత్తి చూశాడు. నాన్న, అమ్మ, పిన్ని వీళ్ళందరి గురించి చాలా విషయాలు చెబుతున్నారు. బట్ మీ గంగ గురించి మీరు ఏమీ చెప్పనేలేదు. వై? మీ మ్యారీడ్ లైఫ్ గురించి కాసేపు మాట్లాడుకుందామా? ఆర్ యు రెడీ? గంగ గురించా? మా దాంపత్య జీవితం గురించా? నోనో, వద్దు. మా దాంపత్యం గురించి బాహాటంగా పైకి చెప్పుకోవడం నాకు చేత కాదు, చెప్పలేను. తలలోపల పురుగు దొలవడం ఆరంభించింది. లేచి నిల్చున్నాడు. ఐ ఫీల్ కోల్డ్, లోపలికి వెళదామా? అడిగాడు త్యాగు. డాక్టర్ కదలకుండా ఉండిపోయాడు. ఆయన చేతులు పట్టుకుని, ప్లీజ్ డాక్టర్, ఒక వారం రోజుల పాటు మీ మాటలకు కట్టుబడి తాగకుండా ఉండగలిగాను. కానీ ఇప్పుడు గబుక్కుని ఏదో గాబరాగా ఉంది. గుండెలు అదిరిపోతున్నాయి. చెవుల్లో హోరుమనే శబ్దం. ప్లీజ్, ఒకే ఒక్క పెగ్గు విసికి ఇవ్వండి ప్లీజ్ అంటూ బ్రతిమాలే ఆ కంఠస్థాయి మొదట నెమ్మదిగా ఉన్న పోను పోను తీవ్రమై బిగ్గరగా వినిపించడం ఆరంభమైంది. గంగా, ఎందుకు? ఇక్కడికొస్తే చెబుతాను రామ్మా. ఏంటండి గొడవ చదువుకునివ్వకుండా? అంత గొప్ప విషయం ఏంటో. 8 అక్షరాల పేరుగల ఒక స్టార్ ప్రేమ కలాపాల గురించి రాశారు. 2 సార్లు చదివాను, కానీ ఎవరో కనుక్కోలేకుండా ఉన్నాను. ఎవరై? ముందా వెధవ పత్రికలు అవతల పారే. ఇలా రాగంగా బంగారపు పళ్ళెంలాగా వెన్నెల తళతళ మెరుస్తోంది. లైట్ ఆరిపోయి. ఆర్పితే ఈ వెన్నెల కాంతి మందంగా వీస్తున్న ఈ కావేరి నది చల్లని గాలి అనుభవిద్దాం రాబోయ్. భారతి ఏం రాశాడో తెలుసా నీకు? నాకొద్దు బాబు ఈ భారతి ఆయన కోకిల పాటలోను. చంద్రకాంతి వెన్నెల అంటూ మీరు కబుర్లు మొదలు పెడితే నేను ఇంకేంటో అనుకున్నాను. అది సరేగాని ఈ 8 అక్షరాల తార ఎవరై ఉండొచ్చు? ఇది ఏం చేసిందో తెలుసా? అవుట్డోర్ షూటింగ్కి పోయిన చోటల్లా హాయ్ హాయ్ మహా తమాషాగా ఉంది కదూ. ఏమండోయ్, వింటున్నారా? పెళ్ళయ్యి 1 నెల రోజులు పూర్తయ్యేలోపునే ఈ మాదిరి సంభాషణలు చాలాసార్లు నడిచాయి. దాని టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు అన్నది ఆ రోజునే అర్థమైపోయింది. కానీ అందుకని పెళ్ళైపోయాక నీకు నాకు పడదు, నువ్వు నాకు నచ్చలేదు అని వదిలేయడం సాధ్యమా డాక్టర్? ఇటు చూడండి. ఏంటోయ్, నేను ఈ ఇంట్లో ఇంకా కొన్నాళ్ల పాటు ఉండాలని మీకుంటే మీ పిన్నిని కాస్త నోరు మూసుకోమని చెప్పండి. డంజన్లా ఉన్న ఆ వంటింట్లో ఎంత అత్తగారైతే మటుకు పాలు కాచు, దోశలు పొయ్యి అంటూ నా మీద అధికారం చెలాయిద్దామనుకుంటే కుదరదని చెప్పండి. మీ చెల్లెళ్ళున్నారే, ఇద్దరే దొంగ బుద్ధులు వాళ్ళును. దేవుని గొట్టు మొహాలేసుకుని గదిలో లేను కదా అని నా స్నో అంతా తీసుకుని మొహాన్ని పులుముకున్నారు. నా సెంటు బాటిల్ తీసేసుకున్నారు. వాళ్ళిద్దరినీ కేకలేసి అదుపులో పెట్టండి. అసలు ఈ గొడవంతా దేనికి? మాట్లాడకుండా మా ఇంటికి వెళ్ళిపోతే ఏం? మీ లీవ్ అయ్యేదాకా అక్కడే ఉంటే ఏం? ఈ మాటలు అది మాట్లాడే నాటికి నా పెళ్లి వారం రోజులు కూడా పూర్తవలేదు డాక్టర్. దీని కోపం పోగొట్టి నాన్నకి పిన్నికి కష్టం కలిగించకుండా సర్దుకుపోవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చేది డాక్టర్. అవును, ఏంటి మీ దగ్గర సిగరెట్ వాసన వస్తోంది? అదా, అది మరేమో గంగా. అయ్యో రామా, సిగరెట్లు కాలిస్తే కాల్చానని చెప్పండి.
దీనికోసం ఆడదానిలా సిగ్గుపడతారు దేనికి? మరేం, అదేదో సినిమాలో పేరు మర్చిపోయానండి. నటరత్న ఎంత స్టైల్గా నోట్లో సిగరెట్ పెట్టుకుని యాక్ట్ చేశాడనుకున్నారు? అంతకు క్రితం గంగ ఎదురుగా సిగరెట్ తాగడానికి భయపడేవాణ్ణి. అయితే ఆ రోజు నుంచి దాని ఎదురుగానే పెద్ద స్టైల్గా కాల్చడం మొదలు పెట్టాను. ఇప్పుడు రజనీకాంత్ తాగుతాడే, అలాగే అన్ని చేష్టలు చేస్తూ సిగరెట్ తాగి గంగకి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాను డాక్టర్. గంగా, గంగమ్మ. అయ్యో, అదేంటండి నా పేరు కూని చేస్తున్నారు? మా బావగారు మా అక్కని కన్నమ్మ, కన్, డార్లింగ్ అని రకరకాల పేర్లు పెట్టి ఎంత ముద్దుగా పిలుస్తుంటారో మీకు తెలుసా? మా అక్క ఎప్పుడూ బావగారు పెట్టే పేర్లు చెప్పుకుని పొంగిపోతుంటుంది. మొగుడు పెళ్ళం ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పుకునే కబుర్లని మీ అక్క నీ దగ్గర చెబుతుంటుందా? ఏం, చెబితే తప్పేముంది? ఒక్క ముద్దు పేరు పెట్టి పిలవడంతో ఊరుకోడట. ఇంకా 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 ఊపిరి సలపకుండా కౌగిలించుకుంటాడట. మా బావకి మా అక్క లేకపోతే క్షణం గడవదు. దాని కొంగు విడవకుండా చుట్టు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. రాత్రి 12 దాటితేనే గాని ఏ రోజు నిద్రపోనివ్వడట. అర్ధరాత్రి దాకా చిలిపి పనులు చేస్తూనే ఉంటాడట. మా అక్క ఆ కబుర్లు చెబుతుంటే పెళ్ళైన మరో రోజు నుంచి ఇది దాని పుట్టింటి ఘనత గురించి పొగుడుతూ ఉంటే నేను వింటూనే ఉన్నాను. అంతేకాదు, అది నేను ఏకాంతంగా ఉన్నప్పుడు అది తన అక్కాబావల అలవాట్లు నాతో కంపేర్ చేసి వాళ్ళ దాంపత్య జీవితం మా జీవితంతో పోల్చడం ఆరంభించేసరికి నేను నిజంగానే భరించలేకపోయాను. మరి మరి డాక్టర్, ఒక మగవాడు భార్య పట్ల ప్రేమగా ఆత్మీయంగా ఎలా మసులుకుంటాడో అలాగే నేను ఊహామాత్రంగా నాకు తెలిసిన పరిధిలో ఆమెను సంతోషపెట్టేందుకు, తృప్తి పెట్టేందుకు ప్రయత్నించేవాణ్ణి. కానీ దాని నోట్లోంచి ఎప్పుడూ ఒకే ఒక్క మాట వచ్చేది. అమ్మో, మా అక్కయ్య ఈ విధంగా చెప్పలేదే, ఇలా అనలేదే అని. లేకపోతే 1,00,000 చెప్పండి, మా బావగారు లాంటి వాళ్ళు 1,00,000కు ఒకరంటే ఒకరుంటారు అంటూ భజన ప్రారంభించేది. ఏమండి? "ఉమ్, నిద్రపోయారా? ఏంటి గంగా?" "ఏమీ లేదు, నిద్రొస్తోంది. ఆఫీసులో ఈరోజు చాలా పని. నిద్రపోవడం తప్ప మీకు ఇంకేమీ తెలీదులేండి. పెళ్ళై 6 నెలలైనా మొగుళ్ళగా మీరు నడుచుకుంటున్నారా? మనకి పెళ్ళై 6 నెలలే అయిందని చెబితే ఎవరూ నమ్మరు. దాంపత్యం అంటే సెక్సు, ఆ తాలూకా తృప్తి. ఇవేనా డాక్టర్? ఇవిగాక ఇంతకంటే సున్నితమైన విషయాలు లేవా? నాకు సెక్స్ విషయాల్లో అంత ఆసక్తి ఎందుకు కలగలేదు డాక్టర్? ఎందుకని?" "ఏవండోయ్, మీకేమైంది ఇవాళ?" "ఏంటి గంగా?" "మీలోంచి ఒక కొత్త మనిషి, మోటు మనిషి పుట్టినట్లుగా ఏదో ఆశ్చర్యంగా ఉందే, కొత్తగా. నీకు సంతోషంగా ఉందా? చెప్పు. ఏ, సిగ్గుదేనికి? చెప్పు." "ఉమ్, మీ దగ్గర ఏదో కొత్త వాసనొస్తోంది. అదేంటి?" "ఆ, అదా, అది ఒక కొత్త సెంటు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. రోజూ ఈ సెంటే రాసుకోండి, బాగుంది. ఫ్రెండ్ ఇంట్లో ఒక పార్టీ, డ్రింక్స్ కూడా ఉన్నాయి. పెళ్ళైన తర్వాత ఆ రోజు దాకా తాగకుండా ఉన్నాను. ఆ రోజు మటుకు 2 పెగ్గలు వేసుకుని గంగ దగ్గరకు వచ్చాను నేను. హౌ కెన్ ఐ ఎక్స్‌ప్లెయిన్ డాక్టర్? తాగుడు నాకు శక్తిస్తుందని, నేను బలశాలనవుతాను అన్న విషయం నా మనసుకి ఆనాడు తట్టింది. ఆ తర్వాత తర్వాత మానుకున్న ఆ తాగుడు, ఆ అలవాటు మళ్ళీ ఆరంభమైంది. ఈ విధంగా దానికి నేను బానిసనైపోయాను డాక్టర్. ఇప్పుడు ప్రయాణం దేనికి గంగా? కడుపుతో ఉన్నానని 6 నెలలో పుట్టింటికెళ్ళి కన్నాకి 8 నెలలొస్తేనే గాని రాలేదు. వచ్చి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే మళ్ళీ ఊరుకా? దానికెందుకనో కలకత్తా నచ్చలేదు. అసలు నాతో కలిసి కాపురం చేయడం కూడా దానికి బాగాలేదు డాక్టర్. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ప్లీజ్ హెర్, బట్ ఐ ఫెయిల్డ్. ఏమండోయ్, ఇలా రండి. ఏంటి గంగా? ఇవాళ బోసుగారింట్లో మీరు తాగింది పళ్ళరసం కాదు కదూ, ఇంకేదో తాగారు, అవునా? అది అది కొద్ది రోజులుగా నాకు అనుమానంగానే ఉంది. మీరు తాగుతున్నారని నా మనసులో భయంగానే ఉంది. ఇవాళ నా కళ్ళతో నేను చూశాను. ఈ అలవాటు ఎన్నాళ్ళ బట్టి ఉంది? అల్లుడు తాగుతున్నాడని మా నాన్న విన్నాడంటే కూలిపోతాడు తెలుసా? మీతో కలిసి సంసారం చేయడం నా వల్ల కాదు బాబు. నాకు పిల్లవాడికి టికెట్లు తెప్పించండి. రేపే మా ఊరికి వెళ్ళిపోతాను. గంగా, ప్లీజ్, ఏమీ లేని ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని పెద్దది చేయకు. నేను తాగకూడదు, అంతే కదా? ఓకే, ఇక నుంచి తాగను, సరేనా? 1000 సార్లు ప్లీజులు చెప్పి బ్రతిమాలుకున్నాను. ప్రయోజనం లేకపోయింది. తమ ఊళ్ళో కన్నాన్ని దించొచ్చేసి వాణ్ణి చూడాలన్న సాకుతో ఏడాదికి సగం రోజులు మధురాంతకంలోనే గడిపేది. మిగతా రోజులు కలకత్తా వచ్చి నాతో దెబ్బలాడుతూ గడిపేది. తాగొచ్చినట్లున్నారే, అదిగో తెలుస్తోంది. ఆ ముఖము ముక్కు చెబుతూనే ఉన్నాయి. ఊరికే ఒకే ఒక్క పెగ్గు గంగా. అబద్ధాలు కూడా చెబుతున్నారు, మీకు సిగ్గువేయడం లేదా?
నాకెందుకే సిగ్గు, నేను మగవాణ్ణే, ఇష్టం వచ్చినట్లు తాగుతాను, తందనాలు ఆడతాను. రావే, మంచం మీదకి వస్తావా రావా? తాగిన తర్వాత నా శాంత స్వభావం మారిపోతుందని నాకు గ్రహింపుకొచ్చింది డాక్టర్. గంగని గదమాయించి మాట్లాడగల ధైర్యం రావడం అన్నది నాకు విపరీతమైన ఖుషీగా అనిపిస్తుండేది. దాని మీద కేకలేసినప్పుడల్లా నాకు హుషారుగా ఉండేది. కానీ తెల్లారి లేచాక ఐ యూజ్ టు ఫీల్ డ్యామ్ గిల్టీ. గంగా, దగ్గరకు రాకండి. నా ఒంటి మీద చేయి వేశారంటే ఊరుకోను. నాతో మాట్లాడకండి. సారీ గంగా. మీ సారీలన్నీ తీసుకెళ్లి సముద్రంలో పారేయండి. ఛీ, మీరు ఒక మనిషా అని. ప్రామిస్, ఇక మీదట తాగను గంగా. నీ మీద ఒట్టు వేసుకుని చెబుతున్నాను, ఇక తాగను. నిజంగానే ఆ తర్వాత తాగకూడదు, ఇక మీదట తాగకూడదని నేను ప్రయత్నిస్తుండేవాణ్ణి డాక్టర్. కానీ దాని నిర్లక్ష్యాన్ని, అది ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడే తీరుని భరించలేక అది మర్చిపోవడానికి తిరిగి తాగుతుండేవాణ్ణి. ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. చాలా రోజులు గంగ ఫ్లాట్ తలుపులు తెరవకుండా మూసుకునేది. బెడ్రూమ్ లోపలికి నన్ను రానిచ్చేది కాదు. మధ్య మధ్య బయట నిల్చుని బ్రతిమలాడుతుండేవాణ్ణి, వేడుకునేవాణ్ణి. ఆ చుట్టూ ఉన్న 10 ఫ్లాట్స్లోని వాళ్ళు తమాషా చూస్తుంటే తలుపు తెరువు, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అంటూ బ్రతిమలాడుకునేవాణ్ణి. 10 మంది ముందు పట్టుకుని తాళి కట్టిన పెళ్ళం పనికిరానివాడిగా చూస్తుంటే, అంటరాని వాళ్ళ ఇంట్లోకి రానివ్వకపోతే అంతకు మించిన బాధగాని అవమానంగాని ఇంకొకటి లేదు డాక్టర్. స్వంతింట్లోకి, స్వంత బెడ్రూంలోకి రానివ్వమని రావడానికి కుక్కలా వేడుకున్నాను. పురుగు కంటే హీనంగా తన స్వంతింట్లోకి ప్రవేశించే న్యూన్యతని మీరెప్పుడైనా చూసారా డాక్టర్? భగవంతుడా, దట్ వాజ్ హెల్, టోటల్ హ్యూమిలియేషన్. తుక్కుతుక్కుగా ఉన్న జ్ఞాపకాల మధ్య గంతులేసే సంఘటనల్ని, తన 14 ఏళ్ల దాంపత్య జీవిత వివరాల్ని చెప్పిన తర్వాత ఇంకేమీ చెప్పలేను. చెప్పే శక్తి నాకు లేదు. నా హృదయం తూట్లు పడిపోయింది. జ్ఞాపకాలు నా గుండెల్ని పిండేస్తున్నాయి. త్యాగు రెండుగా విల్లంబు బద్దలా వంగి బిగ్గరగా ఏడవడం ఆరంభించాడు.